దాని రేటు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 365 కోట్లు లాస్ అవుతుంది. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఏడాదిని అర్థం నుంచి అది సగం లాగిపోయి ఉన్నది. దానికి ఆఫీసర్లను పెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు, బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. దానికి నా పీపీఏ లేదు, నా డిపిఆర్ లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం లేట్ అయిందంటే 800 కోట్లు సింగరేణి లాస్ అయినట్టే. 800 కోట్లు సింగరేణి నష్టపోయినట్టే ఈ నిమిషానికి. అంటే ఏంటి? కమిషన్లు, హడావిడిగా కమిషన్ల కోసం ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్లు పిలిచిండ్రు, ఉన్న డబ్బులకి వెళ్ళి వాళ్ళకి పేమెంట్ చేసిండ్రు. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోతున్నాయి. ఎన్ని సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రంటే 106 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు, 198 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు. ఇప్పుడు టెండర్లు పిలిచిండ్రు, సోలార్ ప్లాంట్లు కట్టిండ్రు, అది ఎవడు తీసుకుంటలేడు, సింక్రనైజ్ అవుతలేదు. ఉత్పత్తి చేసిన కరెంటుకు ఎవడు పీపీఏ తీసుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంత పిలిచిందంటే దాంట్లో కూడా పెద్ద కథ ఉన్నది, మళ్ళీ డీటెయిల్గా చెప్తే ఎప్పుడన్నా. ఆ సోలార్ టెండర్ల వెనుక జరిగిన అవినీతి ఏంది, ఆ టెండర్ కండిషన్స్ ఎట్లా పెట్టిండ్రు. బయట సోలార్ కరెంట్ కావాలంటే 2.5-3 రూపాయలకు సోలార్ పవర్ ఇలా 1 మెగావాట్ ఉత్పత్తి అవుతుంది. సింగరేణి ఇచ్చిన టెండర్లు 4 రూపాయల 2 పైసలు, 3 రూపాయల 90 పైసలు, 5 రూపాయలకు కూడా ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే అది ఎంత భారం పడబోతుంది సింగరేణి మీద. ఎవరి డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు. కొత్త బొగ్గుబాయిలు ఓపెన్ చేయాలి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త బ్లాకులు తెచ్చుకోవాలి, నైనీ ఓపెన్ చేయాలి. దీని మీద దృష్టి లేదు. మేము సోలార్ పవర్ ప్లాంట్లు పెడతాం, కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాం. పోనీ థర్మల్ ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలి కదా. నువ్వు పీపీఏ చెయ్యవు, నువ్వు డిపిఆర్ అప్రూవ్ చెయ్యవు, రాజస్థాన్తో పోయి చేసుకొని వచ్చిండ్రు. అదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. సోలార్ పవర్ పేరు మీద దాదాపు 300 మెగావాట్లు టెండర్లు పిలిచి అలా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టిండ్రు. టెండర్ కాగానే 10% ఇక వీళ్ళ లెక్క సెట్ అయిపోతుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ పని చేస్తేనే పైసలు ఇచ్చినాం. ఇవాళ మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి టెండర్ కాగానే 10% ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు. అట్లా ఇవాళ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది సింగరేణిలో. ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ వెనుక ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద స్టాక్ ఉందని చెప్పి ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఈరోజు సింగరేణిలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో 4,000 కోట్ల ఓడి, ఇంకోవైపు ముఖ్యమంత్రి ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఇస్తారు. వాడెవడో వచ్చి ఈడ ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డికి వాంతో ఆడాలనే షోకు ఉంటే సింగరేణి పైసలు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటాడు. ఇదంతా కూడా ఒక సింగరేణిని, అసలు ఒక బంగారు బాతుగా ఉండే సింగరేణిని ఇలా ఆగం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తెలంగాణకు ఏ రాష్ట్రానికి లేనంత గొప్ప అవకాశం సింగరేణి. దాన్ని ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టేసి అసలు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేసే వైపు తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకసారి వీలైతే ఆడ ఒకటి కార్మికులతో మీటింగ్ పెట్టండి, మొత్తం డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా బయట పెడదాం ఏం జరుగుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్పిన మీకు బొగ్గుబాయిలలో ఎక్కడెక్కడ ఎంత స్టాక్ ఉన్నదో రేపొద్దున మీ జీఎంలను కలవండి, మీ స్థానిక మాజీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు, మీరు వెళ్ళి మరి స్టాక్ ఉందా చూపిమని అడుగుంది. లేదా ఎటువైనట్టు ఈ బొగ్గు దాచుకుందానికి ముక్క కాదు కదా, ఇది బంగారం కాదు కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నారు. ఉంటే యాడుంది మరి? లేనిది ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, ఎందుకు డివిడెండ్ ఇచ్చిండ్రు, ఎందుకు కోల్ సెస్ కట్టిండ్రు, ఎందుకు ఇవన్నీ చేసిండ్రో ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తంగా ఏమైపోయిందంటే వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఆ సింగరేణిని ఇవాళ అయోమయం అయిపోయింది. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ మధ్య నైనీ కోల్ బ్లాక్ టెండర్లు జరిగినాయి. సరే, అదొక విషయం ఉంది, సైట్ విజిట్ సర్టిఫికెట్. దానికి కూడా బట్టి గారు కవరింగ్ ఇచ్చిండ్రు. లే గతంలో ఉంది, లేదా ఇంకెక్కడో ఉంది అని. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడు కూడా ఓపెన్ కోల్ బ్లాక్లు లేదు. నేను ఇంకోటి మీరు ఎవరైనా గమనించిందో లేదో, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక ఓబీ టెండర్లన్నీ కూడా +6 +7 పోతున్నాయి అని
ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డికి ఎట్లిచ్చిండ్రు లేదా ఇంకొక బ్లాక్ ఎట్లిచ్చిండ్రు ఎంత ఎక్సెస్ పోయిందో నేను చెప్పిన